హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ 2,500 రూపాయలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక ఈ తేదీ నుంచి మనకు రైతుల ఖాతాల్లోకి ప్రతి నెల కూడా 2,500 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉందండి మన తెలంగాణలో. అయినా కూడా మనకి 2,500 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు జమ చేయడానికి మనకు ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్తో సంప్రదింపులు జరిపి మనకు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి కాబట్టి తెలంగాణలో మనకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ పథకాలను అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. తప్పకుండా పక్కనే షేర్ బటన్ షేర్ చేసేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఊహించిన ప్రకటన అయితే చేశారండి. ఇప్పటికే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ మహాలక్ష్మి గ్యారంటీలోని 2,500 పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు 2,500 రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ 3 పత్రాలు సమర్పించాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది. ఇక అధికారులు అయితే సర్వేకి రాబోతున్నారండి. ఈ నెల 25 లేదా 26 నుంచి కూడా మహిళలకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులను అయితే ఆదేశించారు. అంతకంటే ముందే అధికారులు అయితే మీ యొక్క ఇళ్ల వద్దకే వచ్చి సర్వేకి అయితే వస్తారండి. ఈ సర్వేకి వచ్చినటువంటి సమయంలో తప్పకుండా మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకము ఇవన్నీ కూడా అధికారులకైతే చూపించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చూపిస్తేనే మీకు ఈ ప్రతి నెల కూడా 2,500 రూపాయలు వస్తాయండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ విధంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మనకు అర్హులను అయితే ఎంపిక చేయబోతున్నారు. ఈ నెల 25 లోపు అర్హులను ఎంపిక చేసి మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి. ఇక వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.